స్కిల్ డెవలప్మెంట్ సమన్వయకర్తగా సేవలు అందిస్తున్న నాగేంద్ర గారు ఇప్పుడు పోస్టర్ని రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి వివరాలు: క్లాసెస్ విల్ బిగిన్ ఫ్రమ్ 8 May 2023. Class timings 8 AM to 10 AM. Course duration 45 days. Lab timings first batch 11 AM to 2 PM, second batch 2 PM to 5 PM. Eligibility any graduate. ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది. అది మే 7వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 9 గంటలకి శివం ప్రాంగణంలో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ పోస్టర్ రిలీజ్ చేసి స్వామి దివ్య పద సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరిపించేలాగా స్వామిని దీవించమని ప్రార్థన చేస్తూ అందరికీ ఒక సూచన చేస్తున్నాను. ఈ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి బ్యానర్ని మనకు అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే మీరు ఆ బ్యానర్ చూసి దాంట్లో ఇచ్చినటువంటి టెలిఫోన్ నెంబర్స్కి సంప్రదించి వాళ్ళని ఈ ఉచితంగా ఇచ్చేటువంటి ఈ కోర్సుని వాళ్ళు తీసుకుని తద్వారా లబ్ధి పొందాలి, స్వామివారి ఆశీస్సులు దండిగా పొందాలని ప్రార్థన చేస్తూ సాయిరాం. తదుపరి కార్యక్రమం వెంగళరావు నగర సమితి బాల వికాస్ సమన్వయకర్త శ్రీమతి ధరణి గారిని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన స్వామికి మనందరి తరపున ప్రేమపూర్వక నమస్కారాలు అర్పిస్తూ ఇక్కడకు విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. ఆరాధనా దినోత్సవం సందర్భంగా వెంగళరావు నగర్ బాల వికాస్ విద్యార్థులు ఒక నాటకం ప్రదర్శించబోతున్నారు. నాటకం పేరు పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ టు గ్లోబల్. కావున మీరందరూ ఈ నాటకం వీక్షించి ఆనందించి మా బాల వికాస్ విద్యార్థులను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. సాయిరాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సురేష్. ఆఫీస్ అయ్యేలోపు వచ్చావు, సంతోషం. హే వెంకట్, నేను కేవలం 2 గంటల లేట్ మాత్రమే వచ్చాను. ఫ్రెండ్స్, బాస్ వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వివేక్. కంగ్రాచులేషన్స్ దేనికి సార్? వివేక్, మన దేశంలో అతిపెద్ద ఎఫ్ఎం రిఫార్మ్స్ లో మనం షార్ట్ లిస్ట్ చేయబడ్డాం. హో, నిజమా? మన ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ లో నువ్వు అందించిన నీ అద్భుతమైన ఇన్సైట్స్ కారణంగా ఇది జరిగింది. మన బోర్డ్ మెంబర్స్ నిన్ను ఫైనల్ ప్రపోజల్ చేయమని నిర్ణయించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఎవరెవరు షార్ట్ లిస్ట్ చేయబడ్డారు? మన చిరకాల ప్రత్యర్థులు టీపీటీ కన్సల్టింగ్ గ్రూప్. మనం వారితో గెలవగలిగితే కాంట్రాక్ట్ మనదే. తప్పకుండా నా బెస్ట్ ఇస్తాను సార్. ఐ నో దట్ వివేక్. నీకు రిలవెంట్ ఫైల్స్ మెయిల్ చేస్తాను. మన ప్రపోజల్ ని వచ్చే వారం లోపు సబ్మిట్ చేయాలి, గుర్తుంచుకో. ఓకే సార్. గుడ్ లక్. కంగ్రాట్స్ వివేక్. థ్యాంక్ యూ వెంకట్. నేను వెంటనే ఈ ప్రపోజల్ వర్క్ స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ నాట్ ఫేర్. నేను వివేక్ కంటే సీనియర్ని మరియు ఎక్స్పీరియన్స్డ్. కానీ బాస్ నన్నెందుకు పట్టించుకోవడం లేదు? కమాన్ సురేష్, రిలాక్స్. నువ్వు వివేక్ గురించి సంతోషపడాలి. ఇది అతని కృషి మరియు అంకిత భావానికి ఫలితం. హో, నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది. నో, నేను దీన్ని జరగనివ్వను. నేను దీని గురించి ఏదో ఒకటి చేస్తాను. ఈరోజు కూడా స్వీపర్ రాలేదా? వీధిని చూడండి, ఎప్పుడు చెత్త చెదారంతో నిండి ఉంది. అంతేకాకుండా చాలా దుర్వాసన వస్తుంది. మనం స్వీపర్ ని మార్చాలి. ఖచ్చితంగా. స్వీపర్ మాత్రమే కాదు, స్వీపర్ విభాగ అధిపతిని కూడా మార్చాలి. లాస్ట్ వీక్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఎవరు పట్టించుకోలేదు. మనందరం మున్సిపల్ ట్యాక్సెస్ ఎందుకు కట్టాలి? తు బిల్కుల్ సహీ హో. People just don't want to work.
सारा सिस्टम बदलना जरूरत है అసలు ఎంటైర్ సిస్టమ్ ని మార్చాలి. కామ్ డౌన్. మీరందరూ చాలా విషయాలను మార్చడానికి చాలా ఆలోచిస్తున్నారు. నేను మీకు ఒక కథ చెప్తాను. కథ ఇప్పుడా? అవును, ఒక కోటీశ్వరుడు ఎప్పుడూ తలనొప్పితో బాధపడేవాడు. చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. అదే సమయంలో ఒక సన్యాసి అతని దగ్గరికి వచ్చాడు. और फिर అతని కళ్ళల్లో సమస్య ఉందని, ఆకుపచ్చ రంగు తప్ప మిగతా రంగులను చూడవద్దని సలహా ఇచ్చాడు. వింతగా ఉందే. కోటీశ్వరుడు చాలా సంతోషించాడు. ప్రతి వస్తువుకు ఆకుపచ్చ రంగు వెయ్యాలని, ఎవరు ఇతర రంగులను ధరించకూడదని ఆదేశించాడు. కొన్ని నెలల తరువాత ఆ పచ్చని పట్టణాన్ని చూసి సన్యాసి ఆశ్చర్యపోయాడు. ఆ సన్యాసి కోటీశ్వరుని వద్దకు వెళ్లి ఇలా అడిగాడు, ఇదేమిటి? అప్పుడు కోటీశ్వరుడు, అతను సూచించిన సలహా మాత్రమే పాటించాను అని చెప్పాడు. అప్పుడు కోటీశ్వరుడు మూర్ఖత్వానికి బాధపడి, నీవు ఒక జత ఆకుపచ్చ కళ్ళద్దాలు కొంటే సరిపోయేది అని చెప్పి వెళ్లిపోయాడు. మీరందరూ నవ్వుతున్నారు, కానీ కథలోని నీతి మీకు తెలుసా? నీతి ఏమిటంటే, మనం ప్రపంచాన్ని మార్చలేము, మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మనల్ని మనం మార్చుకోగలిగితే ఈ ప్రపంచం తనంతట తానుగా మారుతుంది. నీవు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమీ లేదు. హే వివేక్, ఏమి చేస్తున్నావు? నేను వీధి శుభ్రం చేస్తున్నాను. కానీ నువ్వు ఎందుకు శుభ్రం చేస్తున్నావు? ఎందుకంటే మనమే దాన్ని మురికిగా చేశాము. అది నిజమే, కానీ ఇది మున్సిపల్ స్వీపర్ పని కదా. నాకు తెలుసు, మున్సిపల్ స్వీపర్ ని మార్చలేము, కానీ మనల్ని మనం మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఇది మన సొంత ప్రాంతం, దీనిని శుభ్రంగా ఉంచుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే వివేక్. అరే సర్దార్జీ, వాళ్ళు అలాంటి పని ఎందుకు చేస్తున్నారు? రవీంద్రజీ, ఏ పని చిన్నది కాదు. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. నా ఈ పని దైవ భక్తి వైపు నడిపిస్తుంది. హూ, అతను చెప్పింది నిజమే. నేను వాడితో చేరుతాను. వివేక్, ఇది చాలా మంచి పని. నువ్వు చొరవ తీసుకోకపోతే ఎప్పటికీ జరగదు. మనలో ప్రతి ఒక్కరూ మన సొంత ఇంటి ముందు తుడుచుకుంటే ప్రపంచం మొత్తం శుభ్రంగా ఉంటుంది. సమస్య ఏమిటంటే, మనం ఇతరులను మార్చాలనుకుంటున్నాము, కానీ మనల్ని మనం మార్చుకోవడం ఎంత కష్టమో మనం గ్రహిస్తే, మనం ఇతరులను మార్చడానికి చేసే ప్రయత్నం ఎంత చిన్నదో అర్థమవుతుంది. మేము నీకు చాలా కృతజ్ఞులం. నా పట్ల కృతజ్ఞతతో ఉండకండి, బదులుగా ఈ అవకాశాన్ని ఇచ్చి రియలైజ్ అయ్యేలా చేసిన స్వీపర్ కు కృతజ్ఞతలు చెప్పండి. హో, నేను ఆఫీస్ కి బయలుదేరాలి, లేకపోతే ఆలస్యం అవుతుంది. యార్, ఇతనా సింపుల్ థాట్స్ కానీ హృదయంలోకి చుచ్చుకుపోయేంత బలంగా ఉన్నాయి.